సో గైస్ వాళ్ళ వీడియో కోసం పిజ్జా ఒకటి తెప్పించా చూడండి. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 116 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే సండే కాబట్టి మార్నింగ్ జిమ్కి వెళ్ళలేదు. జస్ట్ రెస్ట్ తీసుకున్నా, పడుకున్నా అనమాట. ఫుల్గా పడుకున్నా, చాలా రోజుల తర్వాత మంచిగా పడుకున్నా ఈరోజు. సో ఎందుకంటే 1 వీక్ నుంచి లేట్గా పడుకున్నా, ఎర్లీగా లేవడం, లైక్ 8కి లెగ్సిపోవడం, 2కి పడుకున్నా, 3కి పడుకున్నా, లెగ్స్ పోయి వర్కౌట్లు చేయడం, వర్క్ చేయడం చాలా హెవీ అయిపోయింది కదా. ఇవాళ అయితే రెస్ట్, కొంచెం బాడీ కూడా రికవర్ అవ్వాలి కదా వర్కౌట్స్ చేసిన దగ్గర నుండి. సో ఇవాళ అయితే కొంచెం హెయిర్ అండ్ ఫేస్ మీద కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసా, డైలీ చేస్తున్నా. ఇవాళ నేను ఏం చేస్తానో చూపిస్తా. ఎందుకంటే హీరో అవ్వాలంటే తెలుసు కదా, స్టైల్గా ఉండాలని. సో మన దగ్గర అది లేదు. మనం 2 రోజులు 3 రోజులు ఒకసారి స్నానం చేస్తాం అనమాట. సో ఆ రకం ఎంత చెమట పట్టినా సరే అలాగే ఉంటా, గబ్బుగా ఉంటా. కానీ స్నానం చేయడం అయితే లైక్ ఎలా అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలాంటివి ఏం తీసుకోం. అంతా ఊరమాసలో ఉండేవాడిని. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనం హీరో అవ్వాలంటే అన్ని కేర్లు తీసుకోవాలి. సో మన ఫేస్ కూడా అంత లైక్ ఓపెన్ పోర్స్, సో పింపుల్స్ వల్ల కొంచెం ఆయిలీ స్కిన్ అది, బాగా ఆయిలీ స్కిన్ అది. సో దానికోసం కొన్ని వాడుతున్నాను అనమాట. సో ప్రజెంట్ ఇవాళ అయితే ఇప్పుడైతే ఆయిల్ రాసేసా, చూసారు, యూ కెన్ సీ ఆయిల్ రాసేసా. ఇప్పుడు ఫేస్కి కొంచెం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేస్తారంట. అది చేస్తే కొంచెం ఓపెన్ పోర్స్ తగ్గుతాయని చూసా చాలా చోట్ల. ఒకసారి చేద్దాం, అది డైలీ చేస్తున్నా. ఇవాళ కూడా ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తా. ఓకే, నాలాగా అందంగా తయారవ్వాలంటే మీకు కూడా హెల్ప్ అయ్యింది. అండ్ ఇవాళ మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుందాం ఒకసారి. ఓకే, ఏం చేస్తున్నాయి వాళ్ళ? వంట వీడియోస్ ఏం లేవా? ఉందా? మా పాప ఏం చేస్తుంది? షో చాలు, ఇంకా చూసింది చాలు, లే. హాయ్ బోల్ అషు. సో గైస్, ఇవాళ మా పాప ఛానల్ దాంట్లో ఒక వీడియో చేయాలన్నమాట. సో కొంచెం వీడియో హాయ్ చెప్పదులే కానీ. సో గైస్, ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేస్తా, చూడండి ఒకసారి. ఫస్ట్ ఐస్ క్యూబ్స్లో మసాజ్ చేయాలంటే ఐస్ క్యూబ్స్ ఉండాలి కాబట్టి ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇదిగోండి గైస్, ఐస్ క్యూబ్స్ యూ కెన్ సీ. ఓకే, ఒక 2 ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నా. ఓకే, కమాన్. చూడండి, ఐస్ క్యూబ్స్ ఇలా 2 తీసేసుకుంటా. కొంచెం నీట్గా చేయాలి. అది నీట్గానే ఇది లేదు, దీన్నే నీట్ అంటారు. చల్లగా ఉన్నాయి ఐస్ క్యూబ్స్ కాబట్టి. ఐస్ క్యూబ్స్ చల్లగానే ఉంటాయి, వేడిగా ఉంటాయి. ఇలా నీట్గా మసాజ్ చేసుకోవాలి. చూస్తా ఈ 1 year ఛాలెంజ్ చేసేకి హీరోలా అందంగా తయారవుతాను లేదు. మీరు కూడా చూడండి, ఇప్పుడు ఎలా ఉన్నాను చూస్తున్నారు కదా. కామెడీ ఫేస్ వేసుకొని, పొట్ట పైన బట్ట కింద పొట్టలాగా ఉంది ప్రజెంట్. ఏంటంటే కొంచెం హార్డ్ వర్కర్ గైస్, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీడియోస్ ఆలోచిస్తూ ఉంటా, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోను. సో మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు, అది కూడా వేరే విషయం. మెయింటెనెన్స్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటా. సో ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయా ఇలా చేస్తే? మా ఆవిడ సజెషన్ ఇది కూడా. ఫేస్ కూడా బ్రైట్గా ఇద్దంట. ఇంతకుముందు ఫుల్ బాగుండేవారు కదా. ఇంతకుముందు బాగుండేవాడు, నేను చేసుకున్న తర్వాత ఫుల్ కలర్ అసలు మామూలుగా ఉండేవారు కదా, చాలా బాగుండేవారు. ఇప్పుడే ఇలా తయారయ్యారు. హీరో అవ్వాలిగా. సో ఏంటంటే మా ఆవిడ ఏ పడితే అది ఫుడ్, జంక్ ఫుడ్ బాగా. నేను ఇంతకుముందు జంక్ ఫుడ్డే తినేవాడిని కాదు. పెళ్ళి అయిన తర్వాత మా ఆవిడ ఫుల్ జంక్ ఫుడ్స్ ఇంట్లో వండుతూ ఉంటుంది అనమాట. ఇంత నూనెలు వేసి. అసలుకే నాది ఆయిలీ ఫేస్, నూనె తినకూడదు.
ఇవాళ నుంచి నూనె కానీ షుగర్ కానీ అసలు ముట్టుకోను. సాయంత్రం చికెన్ సమోసా. ఓకే తిన్నాం. సో గైస్ చూడండి ఫేస్ ఏమన్నా ఒక రోజులో రాదు కదా, ఒక్క రోజులో ఎందుకు వస్తుంది? అంటే 1 వీక్ నుంచి చేస్తున్నా. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఐస్ క్యూబ్స్ ఇలా మసాజ్ చేస్తే కొంచెం చూద్దాం త్వరలో ఏమైనా రిజల్ట్ ఉండిద్దాము. సో నేను హీరో అవడానికి ఏ అయితే ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నా గైస్. బేబీ పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు బట్ చేస్తున్నా. సో దాన్ని పర్ఫెక్ట్ లెవెల్కి తీసుకెళ్తా. ఓకే, సో ఇవాళ వర్క్ అయితే మన వేరే ఛానల్లో ఒక వీడియో షూట్ చేయాలి. చాలా రోజుల తర్వాత షూట్ అయితే చేయబోతున్నా. ఒక మంచి చిన్న కంటెంట్ షార్ట్ అండ్ స్వీట్ లాగా. ఓకే సో గైస్ వాళ్ళ వీడియో కోసం పిజ్జా ఒకటి తెప్పించా చూడండి. నిన్నటి నుంచి పిజ్జా పిజ్జా అంటుంది. సో పిజ్జా వచ్చేసింది. వీడియో కూడా షూట్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే. ఓకేనా, ఇప్పుడు షూట్ ఏంటంటే ఐడియా ఏంటంటే ఇప్పుడు కూర్చొని పిజ్జా తింటా ఉంటుంది, అదే వీడియో. మొత్తం తినేస్తావు, నువ్వే తినేస్తావండి. నేను తినకూడదు కాబట్టి జంక్ ఫుడ్, నేను ప్రజెంట్ జంక్ ఫుడ్ తినకూడదు. సో ఎందుకంటే తెలుసు కదా మనం హీరో కాబట్టి జంక్ ఫుడ్స్ తినకూడదు, హెల్తీ డైటే తీసుకోవాలి. నేను జస్ట్ అసలు తినాలనిపిస్తున్నా అనమాట. 2 రోజుల నుంచి పిజ్జా 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 అంటుంది. నేను ఆర్డర్ చేయమంటే నిన్న లేట్ అయిపోయింది, నేను నా వర్క్ అయిపోయేసరికి లేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆర్డర్ చేసి ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాం. సో గైస్ ఇప్పుడే వీడియో షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఒక కంటెంట్ ఆలోచించా బట్ కంటెంట్స్ ఏమీ మైండ్ తట్టలేదన్నమాట. మా ఫ్యామిలీ ఛానల్ దాంట్లో ఒక వీడియో కంప్లీట్ చేసుకున్నా. అండ్ మన స్వరూప్ బ్రో వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నా బట్ అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందంట. మా తమ్ముడు వెళ్ళాడు అక్కడ షూట్ చేయడానికి, వీడియో షూట్ చేయడానికి. సో ఒకసారి మన వాళ్ళకి ఫోన్ చేసి ఏం వర్క్ చేశారు అడుగుదాం. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి టైం ఎందుకు, మళ్ళీ నేను బుక్ రీడింగ్ చేసుకుంటా కాసేపు ఒక అరగంట ఈ వ్లాగ్ అవ్వగానే. అడుగుదాం మన వాళ్ళు. బ్రో ఇది వ్లాగ్ స్టార్ట్ చేసేలా కానీ అది అక్కడికి రావడం కొంచెం ట్రాఫిక్ అది ఉందంటగా ఫంక్షన్. అవునంటావేంటి? అంటే నేను వస్తాను భయపడి అరేంజ్ చేసావేంటి? ఏంటి క్యారమ్స్ ఆడుతున్నారా? ఆడు అక్కడే ఉన్నాడా? వాడికి ఫోన్ ఒకసారి. ఎడ మోనే ఎన్నాళ్ళ పేసిన చెప్పాల్సి రాయ్. సర్లే కానీ బ్రో ఏం చేసావు బ్రో స్వరూప్ బ్రో మార్నింగ్ నుండి వర్క్? ఓకే ఓకే. మనోడు యశ్వంత్ ధోనికి ఒకసారి ఎక్కువ చేస్తున్నాడు. బ్లాగ్లో ఉన్నా మర్యాద మాట్లాడు. ఏం చేసావు మార్నింగ్ నుండి? ఏం చేసావు చెప్పు బ్రో అంటే చెప్తారేంటి అన్నీ? వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఆఫ్టర్నూన్ చేసావా? ఓకే నేను కూడా అంతేలే ఆఫ్టర్నూన్ చేసాను అనమాట. సేమ్ టైమా? సేమ్ టైం కాదు బ్రో, డిఫరెంట్. ఇది వాళ్ళ వీడియో ఒకటి పోస్ట్ చేసా, మళ్ళీ మా ఫ్యామిలీ ఛానల్ దాంట్లో వీడియో పోస్ట్ చేసా. ఇంకోటి ఇప్పుడు కాసేపు బుక్ చదువుతా, మళ్ళీ అక్కడికి వస్తే టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఫోన్ కాల్లో అడుగుతున్నాను అనమాట. రాను. సరే సరే అయితే సరే బ్రో, అయితే నేను వ్లాగ్ అయిన తర్వాత చేస్తా ఫోన్. ఓకేనా? సరే బ్రో. మినీ తీసేయాలి కానీ పంపిస్తా. ఓకే బ్రో, డన్. ఓకే ఓకే. సో గైస్ మన వాళ్ళు కూడా కొంచెం వర్క్ చేశారు ఇవాళ సండే కాబట్టి. మార్నింగ్ జిమ్కి రెస్ట్ వల్ల, ఎందుకంటే మజిల్స్ గ్రో అవ్వాలంటే రెస్ట్ కావాలి కాబట్టి. కొంచెం అలా ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఏమన్నా చూస్తే కనుక కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నా గైస్ హీరో లుక్స్ రావడానికి. సో అందరూ హీరోలే, నేను కూడా హీరోనే. ఓకే. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి ఏం చేసాం మనం, కొంచెం స్కిన్ కేర్ హెయిర్ కేర్ తీసుకొని వీడియో షూట్ చేసాం మా ఫ్యామిలీ ఛానల్లో. తర్వాత ఒక వీడియో ఉంటే కొంచెం ఎడిటింగ్ ఉంటే చేసి అప్లోడ్ చేసా. ఇప్పుడు ఒక బుక్ రీడింగ్ చేస్తాను. నిన్న ఒక 2 pages ఏమో చదివా, 2 కాదు 4 pages ఏం చదివా. ఎక్సలెంట్గా ఉంది బుక్. సో కొత్త పర్స్పెక్టివ్ అనమాట, అంటే కొత్త పర్స్పెక్టివ్స్ని ఓపెన్ చేస్తాయి బుక్స్ అవ్వడం. చాలా మంచిది అసలు. నేను చేసే మిస్టేక్ ఏంటంటే బుక్స్ తొందరగా స్టార్ట్ చేయను అనమాట. బుక్స్ కొంటా లేట్గా స్టార్ట్ చేస్తా.
బట్ ఇప్పుడు చదువుతా, ఒక అరగంట ఫోన్లన్నీ పక్కన పెట్టేసి చదువుతా. ఇవాళ అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే త్వరగా లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. రేపు మళ్ళీ మార్నింగ్ నుంచి జిమ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, చలో, స్టే ట్యూన్, బాయ్.